రోజు అయితే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో మారేడుమల్లికి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ఈ సంక్రాంతి టైంకి కుదిరింది. మేమైతే ఎర్లీ మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయ్యాము. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ కూడా చూడండి ఎలా ఉందో, అస్సలు వెహికల్స్ కదట్లేవు. ఈ ట్రాఫిక్ నుండి బయటపడ్డాక గట్టిగా టిఫిన్ అయితే చేసేసాము. ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా మా అత్తయ్య స్నాక్స్ మాత్రం పక్కా క్యారీ చేస్తుంది. ఈసారి ఏమేమి తెచ్చారో చూడండి, చూపిస్తాను. అత్తయ్య తినడానికి ఏం తెచ్చారు? చాలా తీసుకొచ్చారు. ఏవి ఏమేమి ఉన్నాయి? రిబ్బన్ పకోడా, బిస్కెట్స్, చెకోడీలు, ఆలు చిప్స్, పల్లి పట్టి, నువ్వులుండలు, మిక్చర్, చాక్లెట్స్, సోంప్, ఇంకా ఇవన్నీ తిన్నాక అరగడానికి జెలసేల్. వెళ్తూ ఉంటే ఈ ఎత్తైన చెట్లు వాగులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ పువ్వులు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. వీటి గురించి తెలుసుకుందామని పక్కనే ఉన్న తోటమాలిని అడిగితే జనుములు అని చెప్పారు. వీటితో ఆయిల్ తయారు చేస్తారంట. మేముండేది హైదరాబాద్ కాబట్టి భద్రాచలం మీదుగా ఫస్ట్ మారేడుమల్లి దగ్గరలో ఉన్న మోతిగూడెంలో స్టే చేసి ముందక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. మోతిగూడెం చేరుకునేసరికి సాయంత్రం అయింది. చూడండి రోడ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో, ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఈ రోజు నేను మోతిగూడెం దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ కి వచ్చాను. ఇక్కడైతే చాలా బాగుంది, ప్రశాంతంగా. దీన్ని ఫుల్ గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. కాస్త చూసుకొని దిగాలి, లేకపోతే అంతే. ప్లేస్ అయితే కొంచెం డేంజర్ అని చెప్పుకోవాలి. రిస్క్ చేస్తూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ మీకోసం తప్పట్లేదు, బెస్ట్ వ్యూ మీకు కూడా చూపించాలని. దగ్గరకు వస్తుంటే మీకు సౌండ్ వినిపిస్తుంది, వాటర్ది అంత ఫ్లో అవుతుంది అనమాట. ఫైనలీ వి రీచ్ ద వాటర్ ఫాల్. చూడండి ఎంత బాగుంది, ఇక్కడ వాటర్ ఎంత క్లీన్ గా ఎంత బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అసలు టైం తెలియలేదు. అందరూ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. డ్రోన్ షాట్స్ ప్లే చేస్తాను, చూడండి. మనము కొండపైకి వెళ్తూ ఉంటే పుష్ప 2 మూవీ షూట్ చేసిన బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ పై నుండి వాటర్ ఫ్లో అవుతుంది. ఇది ఒక పెద్ద కెనాల్. ఇక్కడ పుష్ప 2 మూవీ తీసాక ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అయింది. అప్పటి నుండి దీన్ని పుష్ప బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. అదే బ్రిడ్జ్ కిందకి ఒకసారి వెళ్ళి చూస్తే అస్సలు నాకు మాటలు లేవండి, మీరే చూడండి.
ఇక్కడ ఎంత బాగుందంటే పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, అసలు మనసుకి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది నాకు ఇవాళ. మీకు కూడా వినిపిస్తుంది ఈ వాటర్ సౌండ్. నాకైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అసలు. పుష్ప టు బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఫార్బే లేక్ అని ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా, పెద్ద లోతట్టు ప్రాంతం అండి ఇది. అక్కడ విలేజెస్ ఉన్నాయి, చిన్న చిన్నగా గుడిసెలు అవన్నీ కనిపిస్తున్నాయి. అలా మనం ఇలా ముందుకెళ్తే ఇటు లెఫ్ట్ సైడ్లో వాటర్ అనేది కనిపిస్తుంది. కొండలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫోటో షూట్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కూడా. ఈవినింగ్ అలా రిసార్ట్ పక్కన ఉన్న మోతిగూడెం నది దగ్గరికి వెళ్ళాం. దగ్గరికి వెళ్ళేంత వరకు ఇంత అద్భుతంగా ఉంటుందని తెలీదు. అలా సాయంకాలం నది పక్కన ఇలా నడుస్తూ ఉంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అందరూ చూడాల్సిన ప్లేస్ ఇది. నేచర్ లవర్స్కి అయితే ఇది మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. కపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయండి. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. ఇది ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రూమ్కి వెళ్దాం అనుకున్న టైంకి వేరే వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇలా లైటింగ్ అరేంజ్ చేసుకున్నారు. నేను ఊరికే ఉంటానా, మధ్యలో దూరి మరీ వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి పక్కనే ఉన్న పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. మంచు చూడండి ఎంత కమ్ముకపోయిందో. ఇది అన్నిటికన్నా పెద్ద వాటర్ ఫాల్ అండి. డే టు డే లైఫ్లో ఎంతో బిజీగా ఉన్న మనము ఇలా పొద్దున్నే లేచి ఫారెస్ట్ మధ్యలో అలా ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేసి హోటల్ ఎదురుగా ఉన్న వాగులో కాసేపు అలా సరదాగా టైం స్పెండ్ చేసి మారేడుమిల్లికి స్టార్ట్ అయ్యాము. మనకి దారిలో చాలా వాగులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అలా వెళ్తూ ఉంటే మారేడుమిల్లి దగ్గరలో అమృతధార వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఫెస్టివల్ హాలిడేస్ కాబట్టి పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. మారేడుమిల్లి దగ్గరికి వచ్చాక వనమూలికలు, తేనె, జీడికలు లాంటివి ఇంకా ఎన్నో అమ్ముతారు.
ఫైనలీ మారేడుమల్లి రీచ్ అయ్యాము. ఇక్కడ ఎటు చూసినా బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీయే కనిపిస్తాయి. మేమైతే బ్యాంబూ రెస్టారెంట్కి వెళ్ళి బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఫుల్గా లాగించేసాం. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ మారేడుమిల్లికి అందరూ గుడిసె చూడడానికి వస్తారండి. నేను కూడా అందుకే వచ్చాను. కానీ గుడిసె 2 months నుంచి క్లోజ్ అయి ఉంది. సంక్రాంతికి ఓపెన్ చేస్తామంటే వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా అలౌ చేయట్లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. మారేడుమల్లి నుండి అలా ముందుకు వెళ్తే మనకి రంప వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇది ఇంకా లాస్ట్ చూడాల్సిన వాటర్ ఫాల్. ఇక్కడికి చేరుకునేసరికి చీకటి అయింది. అయినప్పటికీ వీడియోస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో ఇదండి మారేడుమల్లి కంప్లీట్ ట్రిప్ వీడియో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఆశిస్తూ నేను మీ జ్యోతి కృష్ణ మరిన్ని ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Also don't forget to click on bell icon and stay tuned for further videos.